కుంపటి పెట్టుకున్న అల్లు అర్జున్ ఫ్యామిలీని వదిలేస్తున్న బన్నీ. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమాతో స్టార్ హీరో కాస్త పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలతో గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ ట్రెండింగ్ గా మారాడు. బన్నీ ఫ్యాన్స్, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు బన్నీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా అల్లు అర్జున్ కొత్తింట్లోకి మారుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. తండ్రి అల్లు అరవింద్ తో కలిసి బన్నీ ఫ్యామిలీ ఒకే ఇంట్లో ఉంటోంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబం వేరే కాపురం పెడుతోందట. నటుడు ప్రస్తుతం వెంకటగిరి, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో కొత్త ఇల్లు మరియు కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. కొత్త ఇల్లు దివంగత కృష్ణంరాజు నివాసం పక్కన మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం సమీపంలో ఉంది. దాదాపు 3000 చదరపు గజాలలో ఉన్న ఈ విశాలమైన ఇల్లు దాదాపు 50 నుంచి 60% పూర్తయింది. హైదరాబాద్ లోని ప్రముఖుల ఇళ్లలో ఇది అతి పెద్దదిగా భావిస్తున్నారు. ఈ ప్రాపర్టీ విలాసవంతమైన సౌకర్యాలను కలిగి ఉంటుంది. వచ్చే ఏడాది నాటికి పూర్తి కానుంది. బన్నీ తన ఇమేజ్ కు తగ్గట్టుగానే ఇంటిని కూడా భారీగా నిర్మించుకుంటున్నారు. తాను కట్టుకుంటున్న కొత్త ఇంట్లో కూడా లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, గేమ్స్ తో పాటు మంచి లాన్, మినీ థియేటర్ కూడా ఉంటున్నట్లు సమాచారం. కొత్త ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఆఫీస్ అల్లు అర్జున్ కు ఉన్న లగ్జరీ అభిరుచిని ప్రతిబింబిస్తూ విలాసవంతమైన వర్క్ స్పేస్ గా కూడా డిజైన్ చేయబడుతోంది. కొత్త ఇంటితో బన్నీ ఆస్తులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే స్టార్ అల్లు అర్జున్ దగ్గర అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్ ఉంది. దీని ధర 7 కోట్లు ఉంటుందని సమాచారం. విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్ లో హైటెక్ రూమ్, వినోదం కోసం స్మార్ట్ టీవీ, సౌకర్యవంతమైన రిక్లైనర్, జిమ్, రిఫ్రిజిరేటర్, హైటెక్ బాత్రూమ్ వంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఈ వ్యాన్ ఏ 5 స్టార్ హోటల్ కంటే కూడా తక్కువ కాదు. అల్లు అర్జున్ కు దాదాపు 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆయనకు ఖరీదైన ఇళ్లతో పాటు లగ్జరీ కార్లు, వాచ్లు ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆయన యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారని తెలుస్తోంది.